ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో స్థానిక బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అడ్డా వద్ద అదేవిధంగా ఎన్ఎస్పీ క్యాంపు వద్ద మేడే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఐఎన్టీయూసీ అధ్యక్షులు ఎస్కే చాంద్ పాషా అధ్యక్షతన కొనసాగిన ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు చిరుమరి కృష్ణయ్య, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి సలీం, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, పార్టీ నాయకులు పగిడి రామలింగయ్య యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పల సైదులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ జనరల్ సెక్రటరీ నీరుకంటి నారాయణం, మెరుగు శ్రీనివాస్, ఒబ్బపల్లి కాశయ్యం, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఆదర్శభావం సేవే మార్గం నిజాయితే మన నినాదము, నిజాయితే మన నినాదము, నిజాయితే మన నినాదము. సంస్థ ప్రగతికి ప్రతిజ్ఞ చేసి కార్మిక క్షేమమే లక్ష్యమై సమస్యలను ఛేదించి కార్మికులను చేరదీసి ఎత్తిన పిడికిలి ఎగిసే గొంతులు మెరుగైన సమాజం కోసం సైరన్మోతై నినదించగా సాగిరమ్మని ఐఎన్టీయూసీ కదిలింది శ్రమశక్తి, నడిచింది ఐఎన్టీయూసీతో కలిసి, నడిచింది ఐఎన్టీయూసీతో కలిసి. అన్యాయాలను ఎదిరించే న్యాయపాదములు నడిపించే, న్యాయపాదములు నడిపించే, న్యాయపాదములు నడిపించే. చీకటిని చీల్చేటి రేఖలై వెలుగులతో ఉదయించే సూర్యులై అందరిది సమానత్వమని ధర్మాన్ని చాటేటి మార్గమున కార్మికుల సంక్షేమ భావనే ఐఎన్టీయూసీ తన బాధ్యతని, మానవ సేవే మాధవ సేవని కార్మికులను కొనియాడగా కదిలింది శ్రమశక్తి, నడిచింది ఐఎన్టీయూసీతో కలిసి, నడిచింది ఐఎన్టీయూసీతో కలిసి. మేడే సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో మరి ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా మేడే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మేడే అనేది మరి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవంగా మేడేగా పిలుచుకుంటూ ఉంటాం. మరి కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి మరి ప్రపంచ కార్మికులరా ఐక్యం కావాలి, మన కార్మికులకు హక్కులు కావాలి, కార్మికులకు రక్షణ కావాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కార్మికుల కోసం పోరాటం చేసి కార్మికులు ఎంతోమంది చికాగో నగరంలో పుట్టినటువంటి ఈ యొక్క మహానగరంలో జరిగిన పోరాట ఫలితమే ఈరోజు మేడేని జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి మరి ఐఎన్టీయూసీ అనేది భారతదేశంలోనే పెద్ద కార్మిక సంఘం. మరి ఐఎన్టీయూసీ కార్మికుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు కార్మికులకు తోడుగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఐఎన్టీయూసీ భాగంలో కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు భారతదేశంలో పెద్ద సంఘం ఏంటంటే ఐఎన్టీయూసీ సంఘం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కార్మికులందరూ కాంగ్రెస్ పార్టీకి వినూత్నంగా నిలిచి కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయాల్సిందిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం మిత్రులకు మరొకసారి తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేడే సందర్భంగా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ అధ్యక్షుడు చాంద్ పాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు మేడేని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ప్రపంచ కార్మికులందరూ కూడా ఈరోజు ఎంతో శుభదినం. కార్మికుల హక్కుల కొరకు ఈరోజు పోరాడుతూ ఉన్నారు. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కార్మికులని హక్కులను కాలరాస్తూ ఉన్నది. ఒక కాంగ్రెస్ వల్లనే కార్మికులకు రక్షణ కలుగుతుంది, ఉద్యోగ భద్రత కలుగుతుంది. అదేవిధంగా కార్మికులందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు కార్మికులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నారు ఈరోజు. ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ, కార్మిక సోదరులందరూ ఈరోజు మేడేని కార్యక్రమాన్ని విజయంగా జరుపుకుంటున్నారు. దాంట్లో భాగంగానే వివిధ రకాల కార్మికుల సమస్యల పరిష్కార మార్గముల కొరకు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ఐఎన్టీసీ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యల పరిష్కారం చేసినటువంటి ఐఎన్టీసీ ఆధ్వర్యంలో స్థానిక చాంద్ పాషా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. సోదరులారా, ఆలోచించండి. భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ ఈరోజు అనేక రకాల సదుపాయాలు పొందుతున్నారంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ఐఎన్టీసీ ద్వారానే. నాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు జూట్ మిల్లులన్నీ ముంబైలో, గుజరాత్లో జూట్ మిల్లులన్నీ మూతపడిన రోజున ఆనాటి వస్త్ర పరిశ్రమలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ శ్రేయస్సు కోసం ముందుండి పోరాటం చేసినటువంటి కార్మిక సంఘం ఐఎన్టీసీ కార్మిక సంఘం. అటువంటి ఐఎన్టీసీ కార్మిక సంఘం ఆ ఒక్క జూట్ మిల్లు కార్మికులే కాకుండా తపాలా కార్మికుల సమస్యల కోసం, భారతదేశంలో ఉన్నటువంటి తపాలా కార్మికుల శ్రేయస్సు కోసం పోరాటం చేస్తున్నటువంటి కార్మిక సంఘం ఐఎన్టీసీ కార్మిక సంఘం. అదేవిధంగా సోదరులారా, భారతదేశంలో ప్రపంచంలో అత్యధికంగా కార్మికులు కలిగినటువంటి రైల్వే కార్మికుల కోసం ముందుండి పోరాటం చేసినటువంటి కార్మిక సంఘం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టీసీ కార్మిక సంఘం. అదేవిధంగా సోదరులారా, టెలికాం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుని శ్రేయస్సు కోసం ముందండి పోరాటం చేసినటువంటి కార్మిక సంఘం ఐఎన్టీసీ కాంగ్రెస్ అనుబంధ సంస్థ కార్మిక సంఘం. సోదరులారా, మన స్థానికంగా ఈ మిర్యాలగూడ ప్రాంతానికి వచ్చినట్టయితే రైస్ మిల్ కార్మికుల సమస్యల కోసం, వివిధ రకాల అసంఘటిత కార్మికులలో పనిచేస్తున్నటువంటి కార్మికుల శ్రేయస్సు కోసం ముందుండి పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘం ఐఎన్టీసీ అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఉపేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా పిసిసి మెంబరు చిరుమర్తి కృష్ణయ్య గారికి, రామలింగయ్య గారికి, తదితరులందరికీ, సైదుల్ గారికి, మరి పట్టణ ఐఎన్టీసీ అధ్యక్షుడు చాందమయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అధ్యక్షులు చాంద్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలో భాగంగా మేడే జరుపుకోవడం చాలా శుభ సందర్భం. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా కార్మికులకే అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల గారి చరిత్ర. ఇలా కార్మికులు సుఖంగా ఉన్నారా లేరా అని చూసుకునేది ఒకటే ఒక పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. మరి ఇలా కేంద్రంలో బీజేపీ పార్టీ కూర్చొని కార్మికులకు అన్యాయం జరుగుతుంది. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి కార్మికులందరూ సహకరించి రాబోయే ఎన్నికల్లో సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మేడే శుభాకాంక్షలు. మేడే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు కార్మికులందరికీ కూడా. ఈరోజు మేడే ఎందుకు జరుపుకుంటున్నాము అని అంటే, మరి కార్మికులకు హక్కులు సాధించడం కోసం 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతనే ఐఎన్టీయూసీ అనుబంధ సంస్థగా ఏర్పడడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి కార్మికులకు కావాల్సిన సామర్థ్యాలు, సరైన పనికి తగిన వేతనం కానీ, వాళ్ళకు కావాల్సిన హక్కులు సాధించుకోవడానికి కానీ ఈ సంఘం అంతా కూడా పనిచేస్తూ ఉంటుంది. దానిలో ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే జరుపుకుంటున్నారు అంటే వాళ్ళకు ఒక హక్కులు వచ్చాయి అంటే దానికి కారణం మేడే. ఈరోజు హక్కులు సాధించడం కోసం స్థాపించినటువంటి సంస్థల ద్వారా వాళ్ళకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు కావచ్చు, జీతాలు కావచ్చు, వాళ్ళకు సదుపాయాలు కావచ్చు, అన్నీ కూడా దీని సంస్థల వల్ల సాధించుకోగలుగుతున్నారు ఈరోజు. సో అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఐఎన్టీసీ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న సంఘాల వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, చికాగో నగరంలో ఆ రోజు 10 గంటల కోసం ఏదైతే రక్తపు మడుగులో ముంచి తేల్చిన ఎర్రజెండాను ఎర్రజెండా కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషం. అదేవిధంగా ఈ పట్టణంలో చాంద్ పాషా గారి నాయకత్వంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు సెలవు తీసుకుంటూ అందరికీ నమస్కారం. చికాగో నగరంలో 8 గంటల పని విధానం, ఇదే కార్మికులకు హక్కుల కొరకు ఏర్పడ్డ ఈ మేడే రోజు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ మేడే కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాడు భారతదేశంలో ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఐఎన్టీసీ ఆధ్వర్యంలోనే ఈ యొక్క కార్మికులందరూ కూడా
స్వాతంత్ర దినోత్సవం పాల్గొన్నారు. అదేవిధంగా ఇలా భారతదేశంలో అతిపెద్ద సంస్థ ఐఎన్టీసీ ఇలా మిర్యాలగూడలో కూడా సోదరుడు చాంద్బాయి ఆధ్వర్యంలో ఈ కార్మిక విభాగం పురోగతి చెందుతుంది. అదేవిధంగా కార్మికుల హక్కుల కొరకు ఎల్లప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. అదేవిధంగా ఐఎన్టీసీ కూడా ఇంకా ముందుంటుంది. అదేవిధంగా కార్మికులందరికీ కూడా అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ కార్మికులకు మరొకసారి వేరే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందిస్తున్నాను. వచ్చేసినటువంటి మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి గారు, మరి పిసిసి మెంబర్ చిరుమర్తి కృష్ణయ్య గారు, మరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దలు మరి రావులింగయ్య గారు, మరి నారాయణ గారు, మరి మైనార్టీ జిల్లా అధ్యక్షులు సలీం గారు, మరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సైదుల్ గారు, మరి ఇక్కడ మహిళా నాయకురాలు జిల్లా అధ్యక్షులు మాధవి గారు మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ మేము మేడే జరుపుకోవడం చాలా మరియు ముత్తిరెడ్డి నర్సిరెడ్డి గారు కూడా రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రముఖ నాయకులకు, మరి ఐఎన్టీసీ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి మేడే జరుపుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే 12 గంటల దినాన్ని మరి 8 గంటలు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పండుగ వాతావరణం లాగా అందరు కార్మికులు మేడే జరుపుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి శ్రీకాకుళంలో ఆడ జరిగినటువంటి ఆ పోరాటం నుంచి మనకు 8 గంటల దినాన్ని వచ్చింది కాబట్టి మనం మేడే జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మరి అలాగే ఈరోజు మనము ఇక్కడ మిర్యాలగూడ పట్టణంలో ఐఎన్టీసీ ఆధ్వర్యంలో చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఎమ్మెల్యే బత్తు లక్ష్మారెడ్డి గారు రాకపోవడం అనివార్య కార్యంలో, మరి అలాగే ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు కూడా మరి విశాఖకు ఐఎన్టీసీ ఆడికి కూడా మేము అనివార్య కార్యక్రమంలో రాకపోయారు. మరి పెద్దలు పిసిసి మెంబర్ కృష్ణయ్య గారు వచ్చిండ్రు, మరి టౌన్ ప్రెసిడెంట్ ఉప్పన్న గారు వచ్చిండ్రు. మరి ఇక్కడ నాయకులు వచ్చిండ్రు కాబట్టి సహకరించారు కాబట్టి వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం. చాంద్పాష టౌన్ ప్రెసిడెంట్ చాంద్పాష గారు మరి మేడేట్ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, కిసాన్ జిల్లా అధ్యక్షులు, మరి టౌన్ ప్రెసిడెంట్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు, మరి అదేవిధంగా బ్లాక్ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు అందరూ, ఈ కార్మిక సంఘ నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారం. వాస్తవికంగా ఈ మేడే సందర్భంగా శ్రీకాకుళంలో వారి కార్మికులను ఇబ్బంది పెట్టబట్టి కార్మికులందరూ ఐకమత్యంగా ఉండి వాళ్ళు పోరాట ఫలితమే ఈరోజు వారికి 10 దినాలు 8 గంటలు రావడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భారతదేశంలో ఇంత ఎత్తున వీరు పోరాటాలు చేస్తున్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా అన్ని విధాల ఎంప్లాయీస్ కానీ కార్మికులకు కానీ భూమి చేసుకునే వారు కానీ అన్ని విధాల సహాయ సహకారాలు చేసి 7 లక్షల ఎకరాలు పంచిపెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ కార్మికులందరూ ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా పని విధాలు చక్కగా ఉంటుందని మరీ తెలియపరుస్తూ సెలవు. సురేందర్ చప్పాచ్ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.